హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ యువకుడు ఫహాద్ ను తన భార్య కీర్తి ఇచ్చిన ఫిర్యాదుతో లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనని మతం మార్పించి మార్చి 2016లో పెళ్లి చేసుకున్నాడని, తనను రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిపింది. ఇక వేరే స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కీర్తి మరియు కరాటి కళ్యాణితో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. నిన్న నుంచి కూడా మనం చూసినట్టయితే న్యూస్ లో అంతా కూడా ఒక అప్డేట్ అయితే నడుస్తుంది. అయితే కీర్తి ఫహద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సో తను కూడా ఒక ప్రేమ అనే మాట చెప్పి తనని లొంగబరుచుకొని తనకు కొద్ది వరకు మోసం చేశానని చెప్పి కూడా తనైతే ఈ రోజు పోలీస్ స్టేషన్ వరకు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్ గా అటు కరాటే కళ్యాణ్ కూడా రావడం జరిగింది. తను మనతో పాటు ఉన్నారు. తను ఏ టైంలో తను అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, అంటే తన సమస్యల గురించి ఏదైనా మాట్లాడన్న దానిపైన కూడా ఒకసారి అడిగి చేసుకున్నాం. అక్క నమస్తే. సో ఏమని చెప్పింది మీకు తను చెప్పినప్పుడు మీతో, అంటే ఇట్లా ఈ విషయం గురించి? ఎలా మోసపోయింది, ఏ విధంగా మోసగించబడింది, ఏ విధంగా అమ్మాయికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా హింసించారు అన్ని క్లియర్ గా చూపించి చెప్పింది. ఒక ఆడపిల్లగా నాకు అర్థమైంది ఆ పెయిన్. సో అమ్మాయి ముందు ట్రాప్ లో పడింది, చేసుకుంది, ఇష్టపడింది, అదంతా అయింది. కానీ అమ్మాయి జాగ్రత్తగా ఉన్నప్పుడు 10 years గా ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 years గా అమ్మాయిని సపోర్ట్ చేసి ఉండాలి కదా. మళ్ళీ ఏదైనా పక్కన పెట్టండి, వైఫ్ మోసం చేసి వేరే వాళ్ళతో తిరిగితే ఏ అమ్మాయి ఊరుకుంటుందండి? అదే అమ్మాయి చూపించారు, డైరెక్ట్ గా పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్ గా. పోలీసులకు అప్పచెప్పాము. అక్కడ పోలీసులు ఏంటంటే వదిలేసారు, మా జ్యూరిడిక్షన్ కాదని. మేము ఇక్కడ అనుకోకుండా ఇక్కడికి ఇచ్చిన తర్వాత మేము నైట్ 3 o'clock 4 o'clock ఉంటామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు వెళ్ళిపోదాం అనుకున్నాం. తెల్లవారితే ఎక్కడ పారిపోతే ఏంటి పరిస్థితి? పోలీసులు ఏమన్నా దీని గురించి అడగడం జరిగింది? ఎందుకంటే ఒక తన లొకేషన్ తనది కాకపోతే కనుక అట్లీస్ట్ ఆ లోకాలిటీకి సంబంధించిన పోలీస్ వాళ్ళకైతే తను అప్పగించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ చేయలేదు. నేను బంజారా హిల్స్ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతాయి, డైరెక్ట్ ఫోన్ చేస్తా, సార్ తో మాట్లాడతా. ఎందుకు మీరు చేయలేదు? మేము ఆల్రెడీ ఇప్పుడు చేయించాం కదా. మేమైతే రాత్రి మళ్ళీ పట్టుకున్నాం కదా, అది మేమే చేసాం కాబట్టి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సార్ మీరు ఎలా వదిలేస్తారు వీడిని? మేము పట్టుకున్నాం మళ్ళీ అని చెప్పి నేను అడుగుతా. నేను సిపి గారు కంప్లైంట్ చేస్తాను. తనకైతే చాలా అయితే సమస్య ఉంది. ఎందుకంటే ఒక పాకిస్తాన్ వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది. సో తను పాకిస్తాన్ వ్యక్తి అని కూడా తెలియకుండా నేను మోసపోయినైతే చెప్తుంది. సో తనకు ఆల్రెడీ 18 సంవత్సరాలు ఉన్న పాప ఉంది. అదే విధంగా 7 years ఆర్ 8 years ఉన్న బాబు కూడా ఉన్నారు. ఆ విషయం గురించి మీతో ఏమైనా చెప్పడం జరిగింది? చెప్పింది మొత్తం అంతా క్లియర్ గా ఉంటేనే నేను టేకప్ చేశాను. అయితే ఊరికే నేను దిగనండి. ఏమి తెలియకుండా, ఏమి లేకుండా, మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతాం? ఏదన్నా ఒక మాట చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా, ఒక పరుగున్న ఫేస్ నాది. బయట జనాలు నమ్ముతారు నన్ను. నేను చాలా చాలా ఫైట్స్ చేస్తాను. సో మనం కరెక్ట్ మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. సో అమ్మాయి క్లియర్ గా ఇస్తేనే నేను మాట్లాడినా. మొన్న రాత్రి ఇచ్చింది, మాట్లాడింది, వచ్చింది, నాతో మాట్లాడి కూర్చొని చెప్పింది. నిన్న మేము పట్టుకోగలిగాం, డైరెక్ట్ అక్కడ ఉన్నాడు కాబట్టి. అబ్బాయి మోసం చేస్తున్నాడు, అన్ని ఉన్నాయి క్లియర్ గా. పట్టుకున్నాం పోలీసులకు అప్పచెప్పాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు రిమాండ్ అవుతుంది. రేపు పొద్దున ఐడెంటిటీ కూడా క్లియర్ గా పాకిస్తానీ అనేది వచ్చేస్తుంది కదా. వచ్చిన తర్వాత వాళ్ళని పంపించేస్తారు గ్యారంటీ. కొంతమంది ఏమంటున్నారు అంటే అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, తనకి ఏం తెలియకుండా ఉంటుందా? 10 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంటే అట్లీస్ట్ ఒక రోజు కాకపోయినా ఒకరు తన మొబైల్లో అయినా ఏదైనా పర్సనల్ డేటా అనేది తెలుస్తుంది కదా, ఎందుకు అక్కడ జాగ్రత్త పడలేదు? అంటే నమ్మినప్పుడు గుడ్డిగా నమ్ముతారండి. మొబైల్స్ చూసుకొని అనుమానించుకుంటే బ్రతకరు కొంతమంది. అందరూ నాలాంటి కంత్రి వేషాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, మంచోళ్ళు కూడా ఉంటారు. నేనంటే కొంచెం కంత్రి బుర్ర ఎక్కువగా ఆలోచిస్తాను. అమ్మో ఇది ఇట్లా చేసి అట్లా అనే. ఆమెకి అది లేకపోయి ఉండొచ్చు ఐడియా. అమ్మాయి కామ్ గా ఉంది. అందరికి నా అంత బుర్ర ఉండాలని కూడా కదా. నాలా కామెడీ నేను నామే చేసుకుంటా అనుకోకండి. ఎందుకంటే ఎవరిని అనలేము కాబట్టి నాకు నేను చెప్తున్నా. సో నేనైతే కొంచెం ఆలోచిస్తా ఏదైనా చూద్దామని. బట్ మా అమ్మాయికి అలా అనిపించలేదు, చేయలేదు. తప్పేం లేదు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళకి రిలేషన్ వేరుగా ఉంటుంది. తర్వాత కదా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే 3 weeks నుంచి అమ్మాయిని దూరం పెడుతున్నాడో, అమ్మాయి ఎంక్వైరీ చేసుకుంది. కొన్ని నెలల నుంచి డౌట్ వచ్చిన తర్వాత వెంటనే ఎస్బీకి వెళ్ళి ఐబీకి రిపోర్ట్ చేసింది. ఆమె రిపోర్ట్ చేసింది ఐబీకి. కాబట్టి ఆల్రెడీ ఈమె ప్రాసెస్ లోనే ఉంది. ఇవాళ ఏం ఒక్కరోజు వచ్చేలేదు. ఈమె ఐబీకి ఆల్రెడీ కొన్ని నెలల ముందు వెళ్ళి రిపోర్ట్ చేసింది ఆమె. అంటే ఇండియన్ నేను పాస్పోర్ట్ కలిగి ఉన్నాను, ఇండియా పౌరసత్వం నాకు ఉంది, వాడు ఎవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాను డౌట్ వచ్చిందనే కదా. ఆ డౌట్ వచ్చాక వెళ్ళింది ఆమె. ఇంకా ఎక్కువ డౌట్స్ కొన్ని తర్వాత వచ్చినాయి, క్లియర్ చేసుకున్నాను. కీర్తి గారు, మీరు చెప్పండి. అంటే ఈ విషయానికి వచ్చేసరికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. తనే నా వెనకాల పడి నన్ను పెళ్లి చేసుకున్నారని చెప్పి చెప్పడం లేదు. అటువంటి ఆ సమయంలో మీకు ఎటువంటి విషయాలు దేనిపైన మీకు ఒక చెప్పడం జరిగింది? అంటే మీరు ఎట్లా ట్రాప్ లో పడ్డారు? అంటే అప్పుడు నేను ఆల్రెడీ డివోర్స్ ప్రాసెస్ అవుతుందండి. నాకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది. ఆ సిచ్యువేషన్ లో ఉంటూ ఎలా అయిపోయిందంటే, అరే వాడు ఎలా అంటే ఐల్ బీ దేర్ ఫర్ యూ, నేను చూసుకుంటా, మా ఫ్యామిలీ చాలా మంచిది, అందరం ఎడ్యుకేటెడ్ వాళ్ళం, అది ఇది అని చెప్పేసి అలా ట్రాప్ చేశాడు అనమాట. నేను చూసుకుంటా, మీ కూతుర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు, మా రిలీజన్ అలాంటిది అని చెప్పేసి నన్ను ట్రాప్ చేశాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా తను ఒక పాకిస్తాన్ వ్యక్తి అని చెప్పి మీకు ఎలా తెలుసు? అంటే తను ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసిందా, లేకపోతే? నేను ఆల్రెడీ అప్రోచ్ అయ్యానండి ఐబీలో. వాడు పాకిస్తానీ అని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను కాంటాక్ట్లు పెట్టుకొని అన్ని చేసిన తర్వాతే నేను ఫార్వర్డ్ చేసి
ఆల్రెడీ నేను రీచ్ అవుట్ అయ్యాను. ఇంత జరిగినా కూడా మీరు ఇప్పటికీ వాళ్ళ సాంప్రదాయమే ఫాలో అవుతున్నారు. ఇప్పటికి కూడా బురకా తీయలేదు అని చెప్పి కూడా కొన్ని వస్తున్నాయి. దానికి అలా అంటే ఆ మాటలని వాళ్ళకి మీరు ఎలాంటి సంబంధం చెప్తారు? వాడొస్తే వాడి మొఖాన కొట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రిలీజియన్‌లో తీసుకొచ్చింది నన్ను వాడి ముందే నేను అది తీసి పడేయాలి కదా! వాడు ఎనకాల తీసి పడేసి నేను ఎందుకు తిరగాలి? వాడు తీసుకొచ్చాడు, వాడి మొఖాన కొడతాం. తర్వాత నా లైఫ్ నేను ఎలా బతకాలో నేను అలా బతుకుతాను. మీతో పాటు మీ అమ్మాయిని కూడా కన్వర్ట్ చేశారు. సో బురకా వేసుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి కూడా తను చెప్పడమే జరిగింది. ఆ నేపథ్యంలో మీరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు అంటే ఈ అమ్మాయిని కూడా ఇలా చేయడం అని చెప్పి ఏం మాట్లాడలేదు? ఎవరేం మాట్లాడలేదు. ఎందుకంటే నా కూతురు నా ఇష్టం అని నేను అప్పుడు చెప్పాను కాబట్టి ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు మీకు సపోర్ట్‌గా కరాటే కళ్యాణ్‌తో పాటు మీ ఫ్యామిలీ కూడా మీతో పాటు ఉందా? అవునండి. ఉంది. కానీ ఇక్కడ లేరు. మా అత్త, మా మేనత్తలున్నారు. ఆల్‌మోస్ట్ 70+ ఇయర్స్ వాళ్ళు. మా అమ్మ, నాన్న చనిపోయారు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను లాస్ట్ రైట్స్ కూడా చేయలేకపోయానండి. పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఫైనల్‌గా? అంటే ఏమని చెప్తారు? మీకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఆల్రెడీ అన్ని సెక్షన్స్ పెట్టేశారు. వాడి దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్స్ కూడా తెప్పించుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇంకా అదే కాకుండా వాడిని రిమాండ్‌లో తీసుకుంటున్నాడంట. సంబంధించిన డేటా పాస్‌పోర్ట్ గాని, ఆధార్, పాన్ ఇవన్నీ అయితే వాళ్ళు తీసుకున్నారు. అన్ని వాళ్ళే తీసుకున్నారండి. అవును. సో చూసారు కదా, కీర్తి కూడా క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. ఏదైతే తను కంప్లీట్‌గా చాలా చిత్రహింసలు పెట్టారని కూడా కొన్ని విషయాలపైన అయితే చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా తను పెళ్లి చేసుకున్న వెంటనే బుర్కా కూడా ధరించాలి. తనకు 18 ఇయర్స్ పాప ఉన్న పర్సన్‌ని కూడా తనకు కూడా బుర్కా వేయించాలి. వేస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తానని కూడా తను కొద్ది వరకు మూర్ఖంగా ప్రవర్తించాలని అయితే తను క్లియర్‌గా చెప్పింది. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.